మంచి దినాలలో దుర్దినాలలో ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో తెలియని ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో తెలియని లోటు మనిషిని కలచివేస్తున్నది. 3 విషయాలు ఒక వ్యక్తి జీవితంలో ఎంతగానో బాధ పెడతాయి. 1, ఎవరో మమ్మల్ని మర్చిపోయారు. 2, ఎవరో మమ్మల్ని త్రోసివేశారు. 3, ఎవరో మమ్మల్ని విడిచిపెట్టారు. 3 విషయాలు చాలా బాధ, హృదయ అంతరంగంలో జరిగే పోరాటము, వేదన, బాధ, దుఃఖములకు కారణం ఏంటంటే ఎవరో మమ్మల్ని మర్చిపోయారు, ఎవరో మమ్మల్ని విడిచిపెట్టేశారు, ఎవరో మమ్మల్ని త్రోసివేశారు, రిజెక్ట్ చేసేశారు. నా దేవుని ప్రజలారా, మనుష్యులకు ఇది సాధ్యమే. మనుష్యులకు ఈ 3 కార్యములు చేయడం సాధ్యమే. కానీ దేవుడంట ఎప్పుడు కూడా, ఎన్నడూ కూడా, ఎప్పటికీ కూడా ఈ 3 కార్యాలు ఒక వ్యక్తి జీవితంలో జరగనివ్వడు. ఆయన నెవర్ అండ్ ఎవర్ ఈ 3 కార్యాలు ఒక వ్యక్తి జీవితంలో జరగనివ్వడు. మొట్టమొదటి విషయం మనం గమనించినట్లయితే, దేవుడు మనలను ఎప్పుడు కూడా మరచిపోడు. బాగా వినండి, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మరచిపోడు. ద లార్డ్ నెవర్ ఫర్గెట్ యూ. దేవుడు నిన్ను ఎప్పుడు మర్చిపోవడు. మనం అనుకుంటాం ఏ వ్యక్తో ఎవరో మర్చిపోయారు, ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, మమ్మల్ని ప్రేమించిన వారు మమ్మల్ని మర్చిపోయారని బాధపడుతుంటారు. అయితే వారందరికైనా శ్రేష్టమైన దేవుడు, నిన్ను కన్న తండ్రి, నీ సృష్టికర్త, నీ దేవుడు నిన్ను మరచిపోడు అంటున్నాడు. బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం గమనిద్దాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సాధారణంగా ఈ భూలోకములో చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే, తల్లి ప్రేమకు మించిన ప్రేమ లేదు అంటారు. కానీ లేఖనములో ఏమని రాయబడిందంటే, స్త్రీ తన కన్న పిల్లవాడినైనా మరిచిపోతారేమో, జరగదు, అసంభవము అని మనం అంటాం. తల్లి తన బిడ్డను మర్చిపోవడం. అనేక సార్లు తల్లి తన ప్రాణాలను విడుస్తూ కూడా బిడ్డలను కాపాడుతూ ఉంటుంది. ఏదైనా అపాయములు, అగ్ని ప్రమాదములు, విపత్తులు వచ్చినప్పుడు తల్లి బిడ్డలను అక్కున చేర్చుకుని తన శరీరం అంతా కూడా కాలిపోయి చనిపోయినప్పటికీ బిడ్డ తన హక్కున ఎంతో క్షేమంగా, సురక్షితంగా ఉన్న సంఘటనలు ఎన్నో మనం చూసాం. అయితే తల్లి ప్రేమ కూడా ఒకసారి మనల్ని మర్చిపోతుందేమో, తండ్రి ప్రేమ కూడా ఒకసారి మనల్ని విడిచిపోతుందేమో, తల్లిదండ్రులను మనము దూరము చేసుకుంటాము, దూరం అయిపోతారేమో, ఒకవేళ వారు మనల్ని మర్చిపోతారేమో. అయితే నా దేవుడు అంటున్నాడు, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. బైబిల్లో ఎంత గొప్ప ఆదరణకరమైన మాటలు ఉన్నాయంటే, తల్లిదండ్రులు మరచిపోయినా, సొంత బిడ్డలను మరచిపోయినా, కరుణించకపోయినా కానీ నిన్ను కన్నని తండ్రి, నిన్ను గాఢంగా ప్రేమించిన నీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడంట, ఎన్నడూ కూడా మర్చిపోనంటున్నాడు. నా దేవుని ప్రజలారా, ప్రజలు నిన్ను మర్చిపోతే ఏమి, వారు జ్ఞాపకం ఉంచుకుంటే ఏమి? నిన్ను కన్నని తండ్రి నిన్ను అనునిత్యము కాపాడుతూ ఉన్నాడు కదా. ఆ దేవుడు మనకు తోడుగా, మనల్ని మరవకుండా ఆయన దృష్టిలో మనం ఉంటే చాలు. ఆమేన్, హల్లెలూయా. భక్తుడు పాట పాడతాడు, నీ దృష్టిలో నేనుంటే చాలయ్యా, నీ కృప నాకు తోడుంటే చాలు. అంతే ఈ భూలోకములో మేము యాత్రికులము, పరదేశులము, ఎప్పటికైనా మరలా నీ దగ్గరికి చేరవలసిందే. కాబట్టి నీవు మర్చిపోకుంటే చాలు, నీ దృష్టిలో మేముంటే చాలు. నా దేవుని ప్రజలారా, అనేక వాక్యాలు మరచిపోకుండా నిమిత్తము మనకు బైబిల్ గ్రంథాల్లో ఉంటాయి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనములో యాకోబు గురించి దేవుడు అంటాడు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను అంటాడు.
కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము 18వ వచనంలో మనం చూస్తే రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి మొర్రను ఆయన మరిచిపోడు. 18వ వచనంలో దరిద్రులను నిత్యము మరువబడరు, బాధపరచుబడ వారి నిరీక్షాస్పదం ఎప్పటికీ నశించదు. చూడండి నా దేవుని ప్రజలారా, మనం అనుకుంటాం మనం దరిద్రులము, దీనులము, పెంట కుప్పల మీద నుండి మమ్మల్ని లేపాడు. ఇంగ్లీష్లో పోర్ పీపుల్ అని ఉంటుంది. మనల్ని మర్చిపోతారు చాలా మంది. డబ్బున్నోడు డబ్బు లేనోని ఎప్పుడు కూడా మర్చిపోతూనే ఉంటాడు. అయితే ఈ లోకములో ఇలాంటి తారతమ్యం చూపించే, పక్షపాతము చూపించే ఈ లోకములో పక్షపాతము లేని ప్రేమ చూపించే దేవుని దృష్టిలో మనం ఉంటే చాలు. ఆమేన్. నిన్ను ఆయన మర్చిపోలేదు. ఆయన నిన్ను మర్చిపోయింటే నేటి దినంలో మనం సజీవముగా ఉండలేము. నా దేవుని ప్రజలారా, ఎవ్వరు కూడా ఏ వ్యక్తో నిన్ను మర్చిపోయారని బాధపడవద్దు. ఆయన కనుదృష్టిలో ఉన్నావు చాలు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఇక చాలు. ఆయన నీకు హక్కున చేర్చుకున్నాడు చాలు. ఎవరో నిన్ను మర్చిపోయినా కానీ నీ దేవుడు నిన్ను మర్చిపోలేదు కదా. నిన్ను పోషిస్తున్నాడు కదా, నిన్ను నడిపిస్తున్నాడు కదా. ప్రతి దినము ఆయనకు నీ ఎడల నూతన వాత్సల్యత పుట్టుచున్నదని లేఖనం సెలవిస్తున్నది కదా. ఈ దినము మనము చూసామంటే అది దేవుని కృపనే కదా. ఆయన మర్చిపోయాడని ఎలాగ అనుకుంటున్నావు? నా దేవుడు మర్చిపోడు. సంవత్సరాలు గ్యాప్ వస్తే కొంతమంది మనుషులు మర్చిపోతాడు. కొంతమంది ఎంతో అనురాగంగా ప్రేమగా మనము కలిసి తిరిగినప్పటికీ డిస్టెన్స్ గ్యాప్ వచ్చినప్పుడు మర్చిపోతారు. అయ్యో నిన్ను మర్చిపోయాడు, ఫోన్ చేయడం మర్చిపోయాడు, లేదంటే ఫలానా దానికి పిలవడం మర్చిపోయాడు అని అనుకుంటారు, అంటూ ఉంటారు. అయితే నా దేవుని కనుదృష్టిలో నువ్వు మరువబడలేదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. దేవునికి ఉండవలసిన లక్షణం ఏమిటి? దేవుడు ఏ వ్యక్తిని కూడా మర్చిపోడు. దేవుడు ఏ వ్యక్తిని త్రోసివేయకూడదు, త్రోసివేయడు. దేవుడు ఏ వ్యక్తిని విడిచిపెట్టలేదు. రెండో విషయం నేను చెబుతాను, వినండి, త్వరగా ముగించేస్తాను అంతే. ప్రభువు నిన్ను త్రోసివేయడు. The Lord never rejects you. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా త్రోసివేయడు, పక్కన పెట్టాడు. బైబిల్ గ్రంథంలో ఆ మాట చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9వ వచనం గమనిద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనము. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా నీవు నా దాసుడవనియు నేను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, బూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా. పిలువబడ్డాం, ఏర్పరచబడ్డాం, నియమించబడ్డాం, ప్రేమ చేత ఏర్పరచబడ్డాం. జగత్తు పునాది వేయబడక ముందే మనము పిలువబడ్డాం. ఇలాంటి మనము ఎలాగ త్రోసివేయబడగలము? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకున్నాం. ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమై ఉన్నామనే పత్రికలో మనం చూడవచ్చు. నా దేవుని ప్రజలారా, మన దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. చూడండి, ఉపేక్షించక నిన్ను ఏర్పరచుకున్నాను. ఉపేక్షించక అంటే వదిలిపెట్టకుండా. నా దేవుని ప్రజలారా, ఆయా సందర్భాలలో మనము దేవుణ్ణి వదిలిపెట్టి ఉంటాం. ఏదో ఒక సమయంలో దేవుణ్ణి మనము నిర్లక్ష్యం చేసి ఉంటాం. ఏ పరిస్థితిని బట్టో, ఏ మనిషిని బట్టో, లేదంటే ఎలాంటి బాధాకరమైన స్థితిని బట్టో, ఏదైనా సంతోషమైన పరిస్థితిని బట్టో దేవుణ్ణి మనం వదిలిపెట్టేసి ఉంటాం. అయితే నా దేవుడు ఏమంటున్నాడు, నేను నిన్ను వదిలిపెట్టక నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. భయపడకు, ఏర్పరచబడ్డావు. దిగులు పడకు, నేను నీకు సహాయము చేస్తానంటున్నాడు. దేవుని ప్రజలారా, దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని త్రోసివేసేవాడు కాదు. బైబిల్ గ్రంథంలో మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు
ఆయన దగ్గరకు వచ్చేవారిని ఆయన ఎవరిని కూడా త్రోసివేయాలన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు. ఎంత ఘోర పాపినైనా కానీ ఆయన ఘోర పాపి అని చెప్పి ఆయన దూరం పెట్టలేదు. దుష్ట శిక్ష శిష్ట రక్ష అని కొన్ని ఉంటాయి. దుష్టిని శిక్షించాలి, మంచోని శిష్యుని రక్షించాలి. కానీ నా దేవుడు ఏం చేస్తున్నాడు? ఘోరమైన పాపిని కూడా ఆయన దూరపరచలేదు. లోకమంతా రాళ్ళతో చంపాలని ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని హింసిస్తూ దూషిస్తున్న సమయంలో ఆమె దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏ మాత్రము కూడా ఆమెను దేవుడు త్రోసిపుచ్చలేదు. యేసయ్య పాదములను కడిగి తన పాపములను బట్టి పశ్చాత్తాపపడిన ఆ స్త్రీని దేవుడు దూరపరచలేదు, త్రోసివేయలేదు. వ్యాధిగ్రస్తులు, రోగములతో ఉన్నవారు ఎంతో మంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వారిని దేవుడు నీచులని పక్కకు దొబ్బలేదు. కుష్టు వ్యాధిగ్రస్తులు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారిని త్రోసివేయలేదు. నా దేవుడు ఎంత ఘోర పాపినైనా కానీ హక్కున చేర్చుకునేవాడే కానీ త్రోసివేసేవాడు కాదు. అవును, గత దినాల్లో ఏదో బలహీనతలు జరిగాయి, చిన్న చిన్న పాపాలు ఉన్నాయి. దేవుని నుండి దూరమైనప్పుడు అనేక బలహీనతలు అంటాయి. అయినప్పటికీ మనం అనుకుంటాం, నేను పాపంలో పడిపోయాను కదా, బలహీనతలో ఉన్నాను కదా, దేవుని దగ్గర ఏ ముఖం పెట్టుకొని నేను వెళ్ళాలి, ఆయన నన్ను అంగీకరిస్తాడో లేదో అని మనమే బాధపడతాము. కానీ నా దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదినాలలో తప్పిపోయిన కుమారుని కోసం తండ్రి ప్రతిదినం ఎదురు చూస్తున్నాడు. ఎక్కడికి పోయాడు నా కుమారుడు? ఎక్కడికి పోయాడు నా కుమారుడు? ఏమైపోయాడో, ఏం తింటున్నాడో, ఏం ధరించుకుంటున్నాడో, ఎక్కడ బ్రతుకుతూ ఉన్నాడో అని హృదయ వేదన కలిగిన వాడు. ఒకవేళ ఆ తండ్రి నిజముగా ఆ బిడ్డను త్రోసివేసిన వాడైతే ఆ బిడ్డ కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు కాదు. ఆ బిడ్డ కోసము ఉంగరమును, ప్రశస్త వస్త్రములను ధరింపజేసేవాడు కాదు. ఆ బిడ్డ కోసం విందు చేసేవాడు కాదు. నిజముగా నా దేవుని ప్రజలారా, ఆయా బలహీనతలను బట్టి నువ్వు దేవుని నుండి దూరమైనప్పటికీ ఆయన నిన్ను త్రోసివేయడు. పాపులని త్రోసివేయక, నీచులని నిందించక నా దేవుడు నిన్ను హక్కున చేర్చుకుంటున్నాడు. త్రోసివేయబడే స్వభావం ఈ లోకములో మనము జనంలో చూడవచ్చు, కానీ దేవుణ్ణి మనము చూడము. ఎంత ఘోర పాపినైనా కానీ ఆయన తప్పకుండా తన హక్కున చేర్చుకుంటాడు. నా దేవుని ప్రజలారా, మన పాపములను మనం ఒప్పుకోవాలి. మనం దూరమైన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. బలహీనతలు ఒప్పుకోవాలి. అయ్యా, నన్ను తోసివేయకుండా నన్ను ఒకసారి చేర్చుకో. చిన్న కుమారునికి ఏమొచ్చిందంటే ఒక ఆలోచన, నేను నా తండ్రి గృహములో కుమారుని అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు, నీ పని వారిలో కనీసం ఒక్కనిగా అన్నా నన్ను చేర్చుకో అని అనుకుంటున్నాడు. కానీ అంతకన్నా గొప్ప ఆలోచన కలిగిన తండ్రి పని వాళ్ళలో ఒక్కనివి కాదు, నువ్వు నా కుమారుడవి. ఆమేన్. నువ్వు ఎంత లోకములు పాపముల బురదలను పొర్లినా కూడా నీ గుర్తింపు కుమారుడవు, కుమార్తెవు. నా దేవుని ప్రజలారా, ఈ దినాన నా దేవుడు నిన్ను చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రజలంతా కూడా త్రోసివేశారా? నువ్వు చేసిన కార్యమును బట్టి, నువ్వు చేసిన బలహీనతలు బట్టి, నీ గురించి చెడ్డ సాక్ష్యము పలికి అలాంటి వారు ఇలాంటి వారు అని చెప్పి నిన్ను త్రోసివేసి నిన్ను దూరము చేశారైతే నా దేవుడు అంటున్నాడు, ఈ దినాన నేను నిన్ను త్రోసివేయను, ఉపేక్షించక నిన్ను ఏర్పరుచుకున్నాడు. భయపడకు, దిగులు పడకు, నేను నీకు సహాయం చేసి నిన్ను బలపరుస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు ఎలాంటి వారిని త్రోసివేయడంటే యోబు గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనములో మనం చూస్తే, యథార్థవంతుని ఆయన ఎప్పుడు కూడా త్రోసివేయడు. యథార్థవంతుని ఎప్పుడు కూడా త్రోసివేయడు. ఈ భూలోకంలో మనం గమనించినట్లయితే ఎవడు యథార్థముగా, ఎవరు న్యాయముగా ప్రవర్తిస్తారో అలాంటి వారిని చాలా మంది త్రోసివేస్తూ ఉంటారు. అలాంటి వారిని భూలోకంలో ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటాడు. తమ ప్రవర్తన యథార్థముగా ఉన్నందున ఆ ప్రవర్తన మనుషులకు నచ్చడం లేదు. వాడు యథార్థంగా ఉంటే మనం కూడా యథార్థంగా ఉండవలసిన పరిస్థితి వస్తుందని మన మీద నిందలు వేస్తాడు, మనల్ని దూరంగా త్రోసివేస్తారు. అయితే నా దేవుడు ఏం చేస్తాడంటే, నీ ప్రవర్తన, సమస్త ప్రవర్తన యందు యథార్థముగా నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా ఆయన నిన్ను హక్కున చేర్చుకుంటాడు. ఆమేన్, త్రోసివేయడు. అలాగనే మనం చూస్తే లేవియాకాండం 26వ అధ్యాయం 44వ వచనములో, శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపక ఆయన చేర్చుకుంటాడు. శత్రువుల మధ్య పోరాటంలో ఉన్నప్పుడు, వ్యతిరేకవాదులు మనకు ఎక్కువ అవుతున్న సమయంలో ఆయన మనల్ని త్రోసివేయడు. ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన తప్పకుండా మనల్ని ఆయన దరి చేర్చే దేవుడుగా ఉంటున్నాడు. త్రోసివేయుడు. నా దేవుని ప్రజలారా, ఆ దినాన ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో శ్రమలు పడుతున్న సమయంలో దేవునికి ఒక మొర్ర పెట్టారు. మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారిని త్రోసివేయలేదు, నిరాకరింపలేదు. వారిని
వారి మొర్ర విని శత్రువుల చేతి నుండి విడిపించి వారిని ఆయన నడిపించాడని లేఖనంలో మనం చూస్తాం. నేటి దినములో ఒకటే మాట చెబుతున్నాను, ఎవ్వరు నిన్ను విడిచినా కానీ నీకు తోడుగా నీడవలే ఉండే నీ దేవుడు విడువాడు. ఆమేన్. ఆయన విడిచే దేవుడు కాదు, ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఆయన నిన్ను దూరముగా పారిపోని చెప్పాడు. పాపము చేశావు కదా అని విడిచిపెట్టాడు. అయితే మనం ఏం చేయాలంటే ఒక్క అడుగు ముందుకెయ్యాలి. అయ్యా నీకోసము నేను వస్తున్నాను, మరలా నీ ప్రేమ నాకు కావాలని ముందుకేస్తే త్రోసివేయడు. మూడవ మాట మనం చూస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మొట్టమొదటగా దేవుడు మనల్ని మరువడు, రెండవదిగా దేవుడు మనల్ని త్రోసివేయడు, మూడవదిగా దేవుడు మనలను విడువడు. ద లార్డ్ నెవర్ ఫర్సేక్ యు. చూడండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును, నిన్ను విడువను నిన్ను ఎడబాయను. వినండి, నిన్ను విడువను నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. చాలు. ఒకటే మాట యెహోషువతో దేవుడు అంటున్నాడు, నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. లోకమంతా కూడా నన్ను విడిచిపెట్టింది, నేను భక్తిగా ఉన్నానని, న్యాయముగా ప్రవర్తిస్తున్నానని లోకమంతా విడిచిపెట్టింది. బంధువులు విడిచిపెట్టారు, స్నేహితులు విడిచిపెట్టాడు, పరిశుద్ధమైన దేవుని నమ్ముకున్నావని అందరూ నేను విడిచిపెట్టవచ్చు. అయితే నా దేవుడు అంటాడు, నేను నిన్ను విడిచిపెట్టను. ఆమె మనము ఒకసారి దేవుని విడిచిపెట్టచ్చేమో కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయా సందర్భాల్లో కొన్ని ఉదాహరణలు చెబుతూ ఉంటాం. ఏ తండ్రి కానీ ఏ తల్లి కానీ ఏదన్నా ఒక జన సమూహము కలిగిన ప్రదేశాలలో వెళ్తూ ఉన్న సమయంలో, అది పార్క్ కావచ్చు, లేదంటే అది పిక్నిక్ ప్రదేశం కావచ్చు, ఎగ్జిబిషన్ కావచ్చు, జనాలు ఎక్కువ ఉంటారు. అలాంటి సమయంలో బిడ్డలు తమ తండ్రుల చెయ్యి పట్టుకోమంటే కొద్దిసేపే వరకు పట్టుకుంటారు. ఎందుకు? లోకంలో కనబడే ఆకర్షణ, రంగురంగు లైట్లు, జైంట్ వీల్ అంట, బ్రేక్ డాన్స్ అంట, ఇవన్నీ కనబడితే ఏం చేస్తాడు? వాడు చెయ్యి ఇడిచిపెట్టి ఎగురుతాడు సంతోషంతో. అక్కడ పరిగెత్తడం, ఇక్కడ పరిగెత్తడం, అక్కడ బొమ్మలు, ఇక్కడ బొమ్మలు అని చూస్తూ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అలాంటి సమయంలో మళ్ళా దొరికించుకోవడం చాలా కష్టమవుతుంది, ఆ వ్యక్తిని కనుగొనడం. అయితే ఈ తండ్రి పలుమార్లు అలాగా జరిగిన సమయంలో ఏం చేశాడంటే, నేను వాణిని నా చెయ్యి పట్టుకోమంటే ఆయా సందర్భాలలో కొన్ని రంగులను చూసి అట్రాక్ట్ అయిపోయి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అయితే ఈసారి నేను ఏం చేస్తానంటే, ఆ బిడ్డ చెయ్యి నేనే పట్టుకుంటాను. ఎందుకంటే వాడు ఏ ఆకర్షణకు లోనైనప్పటికీ కూడా నేను చెయ్యి పట్టుకున్నా కాబట్టి వాడు విడిచిపెట్టి వెళ్ళిపోడు. ఆమె పరమ తండ్రి కూడా ఏమంటున్నాడంటే, నేను నిన్ను విడువను, నిన్ను మనం విడిచిపెట్టినా కానీ ఆయన విడువడు. ప్రజలు విడిచిపెట్టినా మనల్ని విడువాడు. భక్తి కోసము, పరిశుద్ధత కోసం ఒక్కనివే కొన్నిసార్లు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అందరూ కూడా వ్యతిరేకమైన మాటలు మాట్లాడతారు. నీవే పరమైన భక్తుడివి, భక్తురాలివి అని అంటారు. అయినప్పటికీ మనం ఏం చేయాలి? నిలబడాలి దేవుని కోసం. ఆమె లోకమంతా విడిచిపెట్టినా కానీ నా దేవుడు నేను విడిచిపెట్టాడు. బంధువులు విడిచిపెట్టారని కొంతమంది బాధపడుతుంటారు. సొంత కుటుంబం వారు విడిచిపెట్టారండి, లేదంటే బంధువులు స్నేహితులు విడిచిపెట్టారు. ఏంటి నా పరిస్థితి? ఒంటరిగా ఉన్నాను, నాకు ఏదైనా అయితే ఎవరు మమ్మల్ని పట్టించుకుంటారు? ఏంటి ఒంటరి పోరాటం అనుకుంటూ ఉంటారు. అయితే ఈ అందరికన్నా గొప్పవాడైన నా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆమేన్. ఎంతవరకు ఆయన విడిచిపెట్టాడు? ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానంటున్నాడు. ఆయన మనతో ఉంటాడు, విడిచిపెట్టాడు. ఒంటరి పోరాటంలోనే దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. వారిలో ఒంటరి అయిన వాడు, అనేకుల చేత విడిచిపెట్టబడిన వాడు 1000 మంది అవుతాడంట, బలమైన జనముగా మార్చబడతారంట. నా దేవుని ప్రజలారా, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా? అందరూ విడిచిపెట్టారు, ఎవరికి నా గోడు చెప్పుకోవాలి అర్థం కాలేదనుకుంటున్నావా? ఒంటరిగా ఏడుస్తూ ఉన్నావా? ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నావా? నా దేవుడు అంటున్నాడు, నేను మాత్రం నీ చెయ్యి విడిచిపెట్టను, విడిచిపెట్టలేదు. ఆమేన్. హల్లెలూయా. భయంకరమైన ప్రదేశాలలో, ఎత్తు తగ్గులు, లోతులు, కొండ ప్రాంతములలో వెళ్ళినా కానీ ఆయన మన ప్రధాన కాపరిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏ తెగులు మన గుడారములకు సమీపించకుండా తన దుడ్డు కర్రతో, ఆయన దండముతో మనల్ని నడిపిస్తాడు. పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు.
శాంతికరమైన జలములలో ఆయన మనల్ని నడిపిస్తాడంట. మన ప్రాణమునకు చేత తీర్చే దేవుడు ఉండగా ఈ భూలోకంలో నేను ఎవడు విడిచిపెడితే ఏం లాభం, ఏం ప్రయోజనం? ఎవరి కోసం పరిగెత్తకు. దేవుడు ఒక్కడున్నాడు చాలు. దేవుడు ఒక్కడున్నాడు చాలు. ఇదే మన ధైర్యము. భూమిని ఆకాశమును సృజించిన దేవుడు ఒక్కడు ఉన్నాడు, మాకు చాలు. ఆమేన్. యుద్ధము యెహోవాదే, మన పక్షంలో పోరాడేవాడు ఒక్కడే. ఏలియా ప్రవక్త, ప్రజలందరూ ఆయనను విడిచిపెట్టేశారు. బయలు ప్రవక్తలు అందరూ గుమిగూడారు. వారికి సపోర్ట్ ఎవరు? బయలు ప్రవక్తలకు సపోర్టు రాజులు సపోర్ట్ చేస్తున్నారు. ఎంతమంది ఉన్నా కానీ దేవుని కోసం ఒక్కడే నిలబడ్డాడు. ఆయన అనుకున్నాడు, నేను ఒక్కనైపోయానే, ఒంటరైపోయానే, ఒకవేళ ఈ సమయం నేను ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి దహించకపోతే నా పరిస్థితి ఏమీ అనుకోలేదు. గుండె నిండా, ఒక హృదయం నిండా విశ్వాసం. నేను ఒంటరిగా లేదు, నేను సేవిస్తున్న దేవుడు రోషము కలిగిన దేవుడు, ఆయన నన్ను చెయ్యి విడిచే దేవుడు కాదని ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడ్డాడో అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి ఆ యొక్క దహన బలిని దహించి వేసి నీళ్లను కూడా ఆరిపోజేసిందంట. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమ కళ్ళు తెరిచి ఈ ప్రవక్త పక్షాన దేవుడు ఉన్నాడు, ఆయనే నిజమైన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఒంటరిగా నువ్వు నిలబడినప్పుడే నీ నుండి దేవుని మహిమ ప్రత్యక్షపరచబడతాది. నువ్వు ఒంటరిగా లేవని లోకానికి దేవుడు నిన్ను బట్టి చూపించగలడు. నిలబడాలి. ఒంటరైనామా సరే, అయ్యా కార్యక్రమాలను బట్టి ఒంటరైనావా సరే, నా దేవుడు ఉన్నాడు కదా, నాకెవరు ఉన్నా లేకపోయినా ఏం కాదు అని ఒక హృదయ తీర్మానం తీసుకోవాలి. నా దేవుని ప్రజలారా, ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు, ఎడబాయడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు ఏమనుంటుందంటే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా అని, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలిగిన వారమై ఉన్నాము. ఆమేన్. మనుషులు నన్నేం చేస్తారు, దేవుడు కదా నన్ను విడిచిపెట్టాను అని చెప్పినవాడు నరమాత్రుడు నాకేమి చేస్తారు, దేవుడే నాకు తోడుగా ఉంటే అని మంచి ధైర్యముతో చెప్పగలిగిన ఆత్మీయ పరిపక్వ స్థానానికి మనం వెళ్ళాలి. ప్రతి చిన్నదానికి భయపడడము, నేను ఒంటరిగానే పోరాడుతున్నాను, ఒంటరినైపోయాను. ఒంటరితో దేవుడు ఎప్పుడు కూడా ఉంటాడు. ఆమేన్. ఆయన పక్షాన నిలబడు, ఆయన కోసం నిలబడితే నీ కోసం ఆయన ఉంటాడు. అందుకని ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో యాకోబుతో దేవుడు అంటాడు, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. హల్లెలూయా. దేవుడు నీతో చేసిన నిబంధన, నీకు చెప్పినది ఆయన నీ జీవితంలో నెరవేర్చే వరకు, తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడువడు. ఆమేన్. హల్లెలూయా. భూలోకంలో ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆయుష్ను దేవుడు పెట్టి ఉంటాడు. ఆ ఆయుష్లో తాను చేయవలసిన కార్యము, చిత్తము ఏదో ఉంటుంది. అది జరిగే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. భయపడకు. లోకస్తులు భయపడినట్టు భయపడవద్దు. చావుకు, మరణానికి భయపడవద్దు, వ్యాధులకు భయపడవద్దు, ఆర్థిక సమస్యలకు భయపడవద్దు, శత్రువులకు భయపడవద్దు, దురాత్మలకు భయపడవద్దు, మంత్ర ప్రయోగాలకు భయపడవద్దు. నిన్ను నడిపించేది నీ దేవుడైన యెహోవాయే. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీతో చెప్పినది చేసేంత వరకు విడిచిపెట్టాడంట. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీ విడిచిపెట్టు వాడవు కావు, కావున నీ నామము నెరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. ఎందుకు దేవుణ్ణి మనం నమ్ముకున్నాము? ఆయన మధ్యంతరములో విడిచిపెట్టి పోతాడనే మనము నమ్ముకునింది. ఆయన ఎంతవరకు మనల్ని నడిపిస్తాడు? పరమున చేరేంత వరకు నడిపిస్తాడు. ఆమె విడిచిపెట్టాడు. విడిచిపెట్టే దేవుడు కాదు, చేతులెత్తే దేవుడు కాదు, నా వల్ల కాదు అని చెప్పే దేవుడు కాదు, ఇది నాకు అసాధ్యమని చెప్పే దేవుడు కాదు. నీ కోసం ఏదైనా చెయ్యగలిగిన దేవుడు. ఆమేన్. ఆయన ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా ఆజ్ఞాపించి చెయ్యగలిగిన దేవుడు మనము పూజిస్తున్న దేవుడు. ఆయన విడిచిపెట్టలేదు నిన్ను. నీ కొరకు మంచి మేలుని సిద్ధపరిచున్నాడు. తన ఎడల భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. దాన్ని స్వతంత్రించుకోవాలి. ఓర్పు కావాలి, ఒంటరిగానే నిలబడాలి. అలాగే మనం చూస్తే
కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 28వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు. ఆమె కానీ భక్తిహీనుల సంతానం నిర్మూలమగును. తన యందు భయభక్తులు, యేసయ్య భక్తులు, భూలోకంలో ఎంతో మంది భక్తులు, ఎవరికెవరిగా భక్తులు ఉన్నారు, కానీ దేవుని భక్తులు, నిజమైన దేవుని యేసయ్య భక్తులు విడువబడరు, వారు ఎన్నటన్నటికీ కాపాడబడుదురు. ఆమె నిజమే ఈ మాట. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో మరణకరమైన వ్యాధులు, రోగముల గుండా వెళ్తున్నప్పటికీ కూడా ఆ క్షణములు దేవుడు మనల్ని తప్పించి నేటి దినములు సజీవంగా నిలబెట్టాడంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు, మరచిపోలేదు. ధైర్యము కలిగి మనం ఉండాలి. చివరిగా ఒక మాట, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రక్తము పంచుకొని పుట్టిన వారు తల్లి తండ్రి యొక్క కన్న బిడ్డలు, తల్లి ప్రేమ తండ్రి ప్రేమ కోల్పోయినా కానీ దేవుడు మనల్ని చేరదీస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన తల్లిలా లాలిస్తాడు, తండ్రిలా ప్రేమిస్తాడు, తల్లిలా ఆదరిస్తాడు. ఒక్కని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్ముని ఆదరిస్తాడు. తండ్రిలా మీ అక్కరలను తీరుస్తాడు. మీకు మంచి తండ్రిని నేను అంటాడు, పరమ తండ్రిని అంటాడు. నీ తల్లిలాగా నేను ఆదరిసి ఓదారుస్తాను, నీ యొక్క ప్రతి పరిస్థితులు అవసరాలు తీరుస్తానంటున్నాడు. ఇంత గొప్ప దేవుడు, నిన్ను మరువనంటున్న దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకుందాం. ఆమేన్. మన దేవుడు మనల్ని మరువడు, మన దేవుడు మనల్ని త్రోసివేయడు, మన దేవుడు మనల్ని వీడువడు. ఆమేన్. ఈ మంచి ధైర్యము కలిగి ఆత్మయాత్రలో ముందుకెళ్దాం. ఒక దినాన దేవుని రాజ్యములో ఆయనతో కూడా యుగ యుగాలు మనము నివసించుదుము గాక. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఒక ప్రార్థన. నన్ను మరువని దేవా, నన్ను విడువని దేవా, నన్ను త్రోసివేయని దేవా, నీ నామమునికే స్తోత్రములు వందనములని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎవరున్నా లేకపోయినా దేవుడుంటే చాలు. ఆయన అంటాడు, భూమియు దానిలో ఉన్న సమస్తములు నావే, ఆకాశ మహాకాశములు పట్టజాలని మహిమ చేత నింపబడి ఉన్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. అంత గొప్ప దేవుడు మనకుండగా ఈ లోకములో ఉన్నదంతా కూడా వ్యర్థమే. ఆ దేవుని బట్టి ధైర్యము తెచ్చుకుందాం, ఆ దేవుని బట్టి ముందుకు సాగుదాం. ఆ దేవుడు మనల్ని పరమున చేర్చువాడు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు అయ్యా. ఈ ఆగస్టు మాసం అంతా కూడా కృపలో మమ్మల్ని భద్రపరచి, పోరాటాలు, బాధాకరమైన పరిస్థితులు, సంతోషాలు అన్నిటిలో కూడా మాకు తోడుగా ఉన్నారు ప్రభువా. నీ కృపను బట్టే నేటి దినములు సజీవముగా ఉన్నారు. నీకు కృతజ్ఞత చెల్లించడానికే ప్రభా ఈ దినాన్ని మమ్మల్ని నిలబెట్టావు. ఉచితమైన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు అయ్యా. రానున్న సెప్టెంబర్ మాసంలో కూడా నీ తోడు కాపుదల మాకు దయచేయండి ప్రభువా. మమ్మల్ని విడువకయ్యా, మమ్మల్ని మరువకయ్యా, మమ్మల్ని త్రోసివేయకయ్యా. నేటి వరకు అక్కున చేర్చుకొని బలపరిచి ఆదరించిన దేవా, తల్లిలా తండ్రిలా తోబుట్టువులా ఆదరించి ఓదార్చిన దేవా, నీ ప్రేమ కొరకై వందనాలు, కృప కొరకై వందనాలు. మా యందు జాలుపడు దేవా, నీ కరికరం కొరకై వందనాలు అయ్యా. రాబోయే నెలలో కూడా కృప మాకు అధికము చేయండి ప్రభా. భయంకరమైన దినాల్లో ఉంటున్నాం ప్రభా. మా జీవితాలకు గ్యారెంటీ లేని దినాలు. కృప లేకపోతే చలించలేము ప్రభా, ఒక క్షణమైన జీవించలేము ప్రభా. మమ్మల్ని చెయ్యి పట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనబడుచున్న ప్రతి బిడ్డ చుట్టూ ప్రభా మీ అగ్నిని ప్రాకారంగా ఉంచండి. మీ రక్త ప్రోక్షణలు ప్రతి బిడ్డను ఉంచండి. నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని అయ్యా నీ దేవదూతల సంరక్షణలో మీరు ఉంచుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం అయ్యా. మీ రక్త కాపుదల మాకు దయచేయండి ప్రభువా. అయ్యా మేళ్లతో మమ్మల్ని తృప్తిపరచేదేవా.
మా కొరకు సిద్ధపరిచిన వాటిని మా కన్నీళ్లతో మీరు తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. వ్యాధిగ్రస్తులను ముట్ట ప్రభువా, దురాత్మల చేత పీడించబడుచున్న వారిని ప్రభువా విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. ఆయా మరణ పడకల్లో ఉంటున్నవారు, హాస్పిటల్లో ఉంటున్నవారు, చివరి క్షణాలలో వైద్యులు చేతులెత్తిన పరిస్థితిలో ఉన్న వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. తమ ప్రియులు స్వజనులు ప్రార్థిస్తున్న ఆ ప్రార్థన మీరు వినమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఆ యొక్క పరిస్థితులను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవ, మీ ఆత్మ కార్యములు మా మధ్యలో మీరు జరిగిస్తురండి. అయ్యా, మమ్మల్ని ఆత్మ పురులుగా మార్చండి, బలవంతులుగా మార్చండి. దినదినం ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందినట్లు కృప దయచేయండి. మీ గొప్ప కాపుదల మాకు దయచేయండి. అంతకన్నా శ్రేష్టముగా రాకడ కొరకై మమ్మల్ని సిద్ధము చేయండి. మీ చిత్తమైతే మీ రాకడ ఆలస్యమైతే సెప్టెంబర్ మాసము చివరి దినమున మేమందరము కూడుకొని నామను స్తుతించి ఘనపరిచే భాగ్యమును దయచేయమని, అంతవరకు సంఘమును, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుతూ మీ కాపుదలలో ప్రభ ఉంచమని నజరేయుడైన యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము కూడి ఉన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడయుని నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.